కురుక్షేత్ర సంగ్రామం మొదలవబోతోందనగా పాండవుల పక్షంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు. కృష్ణ భగవానునికి అపారమైన శక్తితో పాటు తిరుగులేని సైన్యం ఉంది. కాని శ్రీకృష్ణుడు ఒక రాజుగా కాకుండా యుద్ధంలో అర్జునుడికి కేవలం రథసారథిగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయం తెలిసిన అర్జునుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వెంటనే అర్జునుడు, వాసుదేవా, నీవు కూడా నాతోపాటు యుద్ధం చేయవచ్చు కదా అని అడిగాడు. కృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు, అర్జునా, యుద్ధం చేయడం కాదు, సరైన దారి చూపించడం ముఖ్యం. యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడు తన శత్రువుల వైపు చూశాడు. రణభూమిలో తన గురువు ద్రోణాచార్యుడిని, తాత భీష్ముణ్ణి చూడగానే అతని చేతిలో ఉన్న గాండీవం జారిపోయింది. అప్పుడు కృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు. అర్జునా, నీ కర్తవ్యాన్ని నీవు పూర్తి చెయ్యి, ఫలితాన్ని నాపై వదిలేయు. ఆ రోజు శ్రీకృష్ణుడు ఎటువంటి ఆయుధాన్ని ఎత్తలేదు, కాని యుద్ధాన్ని దగ్గరుండి నడిపించాడు. అర్జునుడి చేతిని కాదు, అతని మనసును నడిపించాడు. నిజం చెప్పాలంటే జీవితంలో గొప్పవాడు ముందుకు వెళ్లేవాడు కాదు, వెనక నిలబడి దారి చూపించేవాడు.